హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రంజిత్ రెడీ అయి కిందకొచ్చేసరికి ప్రకాష్ రావు హాల్లోనే కూర్చొని కనిపించడంతో డాడీ ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నాడు. రెడీ అయి నీ కోసమే వెయిట్ చేస్తున్నా అని ప్రకాష్ రావు అనడంతో ఓకే పదండి వెళ్దాం అని రంజిత్ అనడంతో ఇద్దరు కలిసి బయలుదేరారు. కారులో వెళ్తూ ఉండగా ఎందుకో తెలియదు ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదో తెలియని మొహమాటం అడ్డొస్తుంది. అది నా ఆఫీస్, కానీ ఇప్పుడు ఆ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు మొత్తం మనల్ని చీట్ చేసి షేర్స్ మొత్తం ఆ దేవాంష్కి అమ్మేశారు. ఇప్పుడు వాడిదే పైచేయి. అదే అన్నిటికన్నా కష్టంగా అనిపిస్తుంది. అది నా ఆఫీస్ కాకుండా పోవడమే తట్టుకోలేకపోతున్నాను అని ప్రకాష్ రావు అన్నాడు. ఇట్స్ ఓకే, నేను చెప్పాను కదా కొత్త కంపెనీ స్టార్ట్ చేయమని, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక ఈ ఆఫీస్ గురించి తక్కువ అంచనా వేయొద్దు. 60% వాడి షేర్, 40% మనకి కూడా హక్కుంది. ఇకపోతే ఎక్కువ షేర్స్ వాడి మీద ఉన్నాయి కాబట్టి ఏ డెసిషన్ అయినా వాడే ఫైనల్గా తీసుకుంటాడు. ఇప్పుడు చైర్పర్సన్గా ఎవరిని సెలెక్ట్ చేస్తాడో అన్నది నా ఆలోచన. నువ్వన్నట్టు మధుని ఖచ్చితంగా ఆ సీట్లో కూర్చోబెట్టడు. ఎందుకంటే ఆ మధుని నా కళ్ళల్లో నింపేయడానికి దేవాంశ్ మధుని తీసుకొస్తాడని ఎలా అనుకుంటున్నారు? వాడు చాలా తెలివైనవాడు, అలానే చాలా పొసెసివ్ కూడా. వాడి భార్యని నా కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితుల్లో పెట్టడు. అలానే వాడే ఆ సీట్లో కూర్చుంటాడా అంటే ఖచ్చితంగా కాదు. ఇక వివేక్కి అంత ఛాన్స్ లేదు. ఇక రాఘవేంద్ర గురించి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఉన్న దాంట్లోనే పెద్ద కొడుకును ఒక దగ్గర, చిన్న కొడుకును ఒక దగ్గర కూర్చోబెట్టినవాడు ఇప్పుడు ఈ సీట్ కోసం ఎందుకు తాపత్రయపడతాడు? ఎవరో కొత్త వాళ్ళు, కానీ అది ఎవరన్నది నాకు అర్థం కావట్లేదు. వెళ్తున్నాం కదా తెలుస్తుంది. ఇకపోతే మీరు మాత్రం వాడికి భయపడినట్టు, వాడి ముందు తగ్గినట్టు బిహేవ్ చేసి నాకు చిరాకు తెప్పించొద్దు, అర్థమవుతుందా అని రంజిత్ చాలా సీరియస్గా చెప్పాడు. అలాగే, నేనేమీ అలా బిహేవ్ చేయను, తెలుసు కదా నీకు నా గురించి అని ప్రకాష్ రావు అనడంతో ఓకే, ఇంకేమీ ఆలోచించకుండా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని రంజిత్ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ప్రకాష్ రావు డ్రైవ్ చేస్తూ పక్కన ప్రశాంతంగా కూర్చున్న రంజిత్ వైపు తీక్షణంగా చూసి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. దేవాంశ్ షేర్స్ తీసుకున్న తర్వాత రంజిత్ ఆఫీస్లో ఒక్కసారి కూడా అడుగు పెట్టకపోవడంతో ఈ మీటింగ్కి దేవాంశ్ అటెండ్ అవ్వబోతున్నాడని ఆఫీస్లో అందరికీ తెలియడంతో అప్పటికే దేవాంశ్ గురించి గొడవ గురించి ప్రతి ఒక్కరికి పూసగుచ్చినట్లు తెలిసి ఉండటంతో, పైగా బిజినెస్ అవార్డు కూడా దేవాంశ్ గెలిచి ఉండటంతో అందరూ తన కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. దేవాంశ్ ఆఫీస్కి చేరుకోగానే కార్ పార్క్ చేసి దిగగానే వాచ్మెన్ చిన్న స్మైల్తో నమస్తే సార్ అని చెప్పడంతో దేవాంశ్ ఆయన్ని పరీక్షగా చూసి ఎవరినైతే రంజిత్ తన అవసరాలకి వాడుకున్నాడో అతని తండ్రి ఇతను అని అర్థం అవ్వడంతో చిన్న నవ్వుతో లోపలికి వెళ్ళాడు. వెనకే వివేక్, ప్రతాప్, రీమా కూడా వెళ్ళారు. ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పటికే మేనేజర్తో పాటు కొంత స్టాఫ్ కూడా దేవాంష్కి వెల్కమ్ చెప్పేందుకు బొకేస్తో రెడీగా ఉండడంతో అడుగు పెట్టగానే ముందుగా గడపకి నమస్కరించుకొని రావడం చూసి అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. అందరూ దేవాంశ్ దగ్గరికి రాగానే వెల్కమ్ సార్ అని చెప్పడంతో దేవాంశ్ చిన్న స్మైల్తో థ్యాంక్ యూ అని చెప్పి ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు, అక్కడ దండం పెట్టుకొని వచ్చాననా అని అడిగాడు. అందరూ అవును సార్ అని చెప్పగా ఇంతవరకు అలా ఎవరూ చేయలేదు సార్ అని మేనేజర్ చెప్పాడు. నేను కూడా రోజు చేయను, బట్ ఆఫీస్ని దేవాలయంగానే భావిస్తాను. ఇకపోతే ఇక్కడికి మొదటిసారి వచ్చాను కదా, అంతా మంచి జరగాలని చిన్న సెంటిమెంట్ అని దేవాంశ్ నవ్వుతూ ముందుకు కదలడంతో అందరూ వెనకే వస్తూ సార్ ఇంత సడన్గా మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే గ్రాండ్గా అరేంజ్మెంట్స్ ఏమీ చేయలేదు అని మేనేజర్ నడుస్తూనే చెప్పాడు. ఇట్స్ ఓకే, వస్తూ ఉంటే పరిచయాలు అవే ఏర్పడతాయి, మాట్లాడుతూ ఉంటే ఒకరికొకరం ఏంటో తెలుస్తుంది, వెల్కమ్ ఎందుకు అవసరమే లేదు అని దేవాంశ్ స్మైలీ ఫేస్తో చెప్పడంతో అసలు రంజిత్ అంతవరకు అంత బాగా నవ్వుతూ ఎవ్వరితో మాట్లాడకపోవడంతో దేవాంశ్ వైబ్ అందరికీ అక్కడ చాలా నచ్చింది. దేవాంశ్ ఆఫీస్ మొత్తం చూస్తూ చాలా బాగుండడంతో వీడు అమ్మాయిల మీదనే అనుకున్న ఆఫీస్ మీద కూడా బాగానే కాన్సన్ట్రేట్ చేసినట్టున్నాడు అని మనసులో అనుకొని రంజిత్ వచ్చాడా అని అడిగాడు. ఇంకా రాలేదు సార్ అని మేనేజర్ చెప్పాడు. ఓకే, నాకంటూ ఒక క్యాబిన్ రెడీ చేశారా అని దేవాంశ్ చిన్న నవ్వుతో అడగడంతో
దేవాంష్ అంత క్లోజ్గా మాట్లాడుతాడని ఊహించని మేనేజర్ లోపల టెన్షన్గా ఉన్న బయటికి నవ్వుతూ మాట్లాడి అక్కడి నుండి థర్డ్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి నేరుగా దేవాంష్ కోసం రెడీ చేయించిన క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళి ఇదే సార్ అని చెప్పాడు. అప్పటికే దేవాంష్ అందరి వైపు చూసి స్టాఫ్ ఎక్కువగా ఆడవాళ్లే ఉండడంతో మొత్తానికి కలరింగ్ని బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. పోనీలే, వాడికి ఉన్న పిచ్చి కారణంగా ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళకి లైఫ్ దొరికింది అని అనుకొని క్యాబిన్లోకి వెళ్ళి మొత్తం చూసి చాలా ప్లెజెంట్గా ఉండడంతో థ్యాంక్ యూ అని చెప్పాడు. సార్, కాఫీ టీ ఏమైనా తెప్పించమంటారా అని మేనేజర్ అడగడంతో ఏం అక్కర్లేదు, మీటింగ్ ఉందిగా అన్నీ అరేంజ్ చేయండి. ఇకపోతే 15 మినిట్స్లో మీటింగ్ స్టార్ట్ అవ్వాలి. రంజిత్కి ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాంతోపాటు 1 గంటలో నేను వెళ్ళిపోతాను. ఇక ఈ కంపెనీకి చైర్పర్సన్ ఎవరు ఏంటి అన్నది కాసేపట్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఏ రెస్పెక్ట్ అయితే నాకు ఇచ్చారో రాబోయే చైర్పర్సన్కి కూడా మీరు ఇలాంటి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి అని దేవాంష్ చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. ఆఫీస్కి చైర్పర్సన్ అంటే ఖచ్చితంగా గౌరవం అన్నది ఇవ్వడం జరుగుతుంది. కానీ దేవాంష్ అంత పర్టికులర్గా చెప్పడం వెనుక రీజన్ ఏమై ఉంటుందా అని వివేక్ ఆలోచించి, అంటే ఎవరిని ఇక్కడ చైర్పర్సన్గా చేస్తున్నాడో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంత వీకా అని అనుకున్నాడు. మేనేజర్ చిన్న స్మైల్తో తప్పకుండా సార్, ఒక్క మాటలో చెప్పాలంటే కంపెనీని ఒక స్ట్రగుల్లో నుండి బయటపడేశారు. మా దేవుడంటే అది మీరే. జాబ్స్ వెతుక్కోవాలి, అందరం బయటికి వెళ్ళిపోవాలనుకున్న టైంలో ఆఫీస్ మీ చేతుల్లో పడింది. అంటే ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బయట జరిగిన సిచ్యువేషన్ వల్ల చాలా రకాలుగా చాలామంది టీస్ చేశారు. ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు ఇప్పుడు మీ అండర్లో ఉంది అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అండ్ అవతల వైపు నుండి ఆ రెస్పెక్ట్ కూడా మాకు తిరిగి దక్కింది. థ్యాంక్ యూ సో మచ్ అని హార్ట్ఫుల్గా చెప్పి నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చేస్తాను సార్ అని మేనేజర్ వెళ్ళిపోయాడు. రీమా దేవాంష్ తెచ్చిన ఫైల్స్ అన్నీ పట్టుకొని అక్కడే ఒక సైడ్ చైర్లో కూర్చొని తన పని తాను చేసుకుంటూ ఉండడంతో ప్రతాప్ కూడా రిలాక్స్డ్గా కూర్చొని తన పనేదో తాను చేసుకుంటూ ఉన్నాడు. వివేక్ మొత్తం చూస్తూ దేవాంష్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, పర్టికులర్గా చైర్పర్సన్కి గౌరవం ఇవ్వాలి అని చెప్పడం వెనుక కారణం ఆ పర్సన్ చాలా సింపుల్ అని అర్థమైంది. పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదని, ఎవరికి తెలియని పర్సన్ అని కూడా అర్థమవుతుంది. ఎవరన్నయ్య అని వివేక్ అడిగాడు. నీకు సస్పెన్స్ తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్, నాకు సస్పెన్స్ మెయింటైన్ చేయడం అంటే ఇష్టం. ఏం చేయమంటావు చెప్పు అని దేవాంష్ నవ్వాడు. అర్థమైంది అని వివేక్ నవ్వుతూ, ఏమైనా కానీ ఆ రోజు తర్వాత ఈరోజే మళ్ళీ రంజిత్ని చూడబోతున్నాం అన్నయ్య. వాడి గురించి తలుచుకుంటుంటేనే రక్తం మరిగిపోతుంది. మన చెల్లెల్ని మోసం చేశాడు, తన జీవితాన్ని నాశనం చేసి నడి రోడ్డు మీద తనని నిలబెట్టాడు. అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పుడు తన లైఫ్ చాలా బాగుంది. ఇకపోతే అటు చక్రధర్ అంకుల్, చాముండేశ్వరి ఆంటీ, అటు సురేఖ ఆంటీ వీళ్ళందరూ గుర్తొస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది. అన్నయ్య, నాకు తెలుసు నీకు కూడా చాలా కోపం వస్తుందని, కానీ బయటికి చాలా ప్లెజెంట్గా మెయింటైన్ చేస్తున్నావు. ఇదే మాత్రం నా వల్ల కావడం లేదు అని వివేక్ అన్నాడు. మన కోపం అవతల వాళ్ళని పతనం చేయడంలో చూపించాలి, మాటల్లో కాదు. అలా చూపించేస్తే అదంతా బయటికి పోతుంది. అందుకే నేను నా మాటల్లో చూపించడానికి ట్రై చేయను, చేసే పనిలోనే ఇంప్లిమెంట్ చేస్తాను. అన్నీ గుర్తున్నాయి, ఏ ఒక్కటి నేను కూడా మర్చిపోలేదు. ఆ రోజు అమ్మో కన్నీళ్ళు, మధు కన్నీళ్ళు, మన కుటుంబం అంతా అలా నిలబడిపోవడం, అందరి మొహాల్లో బాధ, సురేఖ ఆంటీ వేదన, శ్రీమా పడిన కష్టాలు, చక్రధర్ అంకుల్ మనోవేదన, చాముండేశ్వరి ఆంటీ కడుపుకోత, ప్రతి ఒక్కటి గుర్తున్నాయి. అన్నింటికీ వడ్డీతో కలిపి కాదు చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాను చాలా తొందరగా అని దేవాంష్ అన్నాడు. దేవుడు ఈ రణరంగాన్ని ఎలా లిఖించాడో తెలియదు, కానీ నేను మాత్రం వాడి చావుని కోరుకుంటున్నానన్నయ్య. చూద్దాం, వాడి ఆయుష్ని దేవుడు ఇంకా పొడిగించాడా లేదా నీతోనే అంతం చేయిస్తాడో ఎదురు చూస్తున్నాను అని వివేక్ అన్నాడు. దేవాంష్ చిన్న స్మైల్ మాత్రమే చేయడంతో వివేక్ అక్కడి నుండి వెళ్ళి కూర్చున్నాడు. అంతలో రాఘవేంద్ర కాల్ చేయడంతో, డాడీ, ఇప్పుడే ఆఫీస్కి చేరుకున్నాం, ఇంకా రంజిత్ ఆఫీస్లో అడుగు పెట్టలేదు. వన్స్ వాడు వచ్చాక నేను మీకు కాల్ చేస్తాను. డోంట్ వరీ, ఇక్కడ ఇంతమంది మధ్యలో వాడేం చేయగలడు చెప్పు, ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడకు అని వివేక్ చెప్పడంతో రాఘవేంద్ర కాల్ పెట్టేశాడు. వెంటనే మధు రూమ్లోకి వెళ్ళి దేవాంష్కి కాల్ చేయడంతో దేవాంష్ చిన్న స్మైల్తో లిఫ్ట్ చేసి, నా బీపీ పెరుగుతూ ఉంటుంది, నువ్వు కాల్ చేసి దాన్ని తగ్గిస్తూ ఉంటావు అని చిన్నగా నవ్వాడు. మధు మొహంలో వెంటనే నవ్వు చేరి, దేవ్ ఇంకా రాలేదా, ఇంత కూల్గా మాట్లాడుతున్నావు అని అడిగింది.
ఇంకా రాలేదు, బాగా ఎదురు చూస్తున్నాను. బహుశా నీకోసం ఊర్లో అడుగుపెట్టి ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఎంతగా ఎదురు చూశానో అంతకు వందింతలు ఎక్కువగా ఇప్పుడు వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నా లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నీతో ఉంటే మోస్ట్ హార్డెస్ట్ మూమెంట్ వీడితో ముడిపడింది. డోంట్ వరీ, టెన్షన్ తీసుకోకుండా రెస్ట్ తీసుకో అని దేవాంశ్ చెప్పాడు. అలాగే కోపం చూపించకు, వాణ్ణి ఆవేశపరచుకు. నువ్వు మాట్లాడితే వెన్న రాసినంత తీయగా ఉంటుంది. మాటలతోనే అసలు పని. అంతేకాని వాడెంత రెచ్చగొట్టినా నువ్వు మాత్రం రెచ్చిపోవద్దు, అర్థమైంది కదా అని మధు చెప్పడంతో, అలాగేరా, ఖచ్చితంగా ఈ మాటలని గుర్తుపెట్టుకుంటాను అని దేవాంశ్ చెప్పి కాల్ పెట్టేశాడు. కార్ ఆఫీస్కి రీచ్ అవ్వడంతో ప్రకాష్ రావు కార్ పార్క్ చేసి, రంజిత్ వచ్చేసాం అని అన్నాడు. అప్పుడు రంజిత్ కళ్ళు తెరిచి కార్ దిగి పక్కనే దేవాంశ్ కార్ కనిపించడంతో చిన్న స్మైల్తో అక్కడి నుండి వెళ్తూ వాచ్మెన్ వైపు చూడగానే వాచ్మెన్ ఎంతో భయంగా నిలబడి నమస్తే సార్ అని చాలా టెన్షన్గా చెప్పాడు. ఎక్కడ నీ కొడుకు, ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు అని రంజిత్ అనడంతో వాచ్మెన్ తడబడుతూ, సార్ వాడికి చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్, హాస్పిటల్లో ఉన్నాడు. ఫోన్ వాడి భార్య దగ్గర ఉంటుంది సార్, దానికి ఫోన్ వాడడం రాదు అని వాచ్మెన్ చెప్పాడు. రంజిత్ ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోగా వాచ్మెన్కి ఆ 2 నిమిషాల్లో నుదుటి మీద పట్టిన చెమటని తుడుచుకొని రిలాక్స్ అయ్యాడు. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్లో ఉన్న అమ్మాయి టక్కున లేచి నిలబడి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని రంజిత్కి అలాగే ప్రకాష్ రావుకి చెప్పింది. గుడ్ ఆఫ్టర్నూన్ అని రంజిత్ షార్ప్గా చూసి అక్కడి నుండి లిఫ్ట్లో వెళ్ళడంతో 3rd ఫ్లోర్కి చేరుకోగానే ఎప్పుడైతే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయో అక్కడి నుండి వెళ్ళగానే అక్కడే ఉన్న గార్డ్ రంజిత్ని చూడగానే ఒక రకంగా షాక్ అయి ఆ రోజు ఆఫీస్కి వస్తాడని తెలిసినా ముందుగానే టెన్షన్ పడుతున్నా ఆ క్షణం చూడగానే ఆ టెన్షన్ మరింత పెరిగి ఆఫ్టర్నూన్ సార్ అని రంజిత్ వైపు చూసి వెంటనే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని ప్రకాష్ రావు వైపు చూశాడు. ఇద్దరు గ్లాస్ డోర్ స్లైడ్ అవ్వగానే లోపలికి వెళ్ళడంతో ఆఫీస్లో ఉన్న స్టాఫ్ మొత్తం రంజిత్ని చాలా రోజుల తర్వాత చూసి ఎంత క్రూరుడన్నది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఎంతో భయంగా విష్ చేశారు. రంజిత్ అందరి వైపు చూసి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ ముట్టుకోగానే సార్ అని మేనేజర్ పిలవడంతో రంజిత్ తల తిప్పి చూశాడు. సార్, ఆ క్యాబిన్ దేవాంశ్ సార్ కోసం అని గుటకలు మింగుతూ చెప్పి మీకోసం ఆ క్యాబిన్ రెడీగా ఉంది అని చెప్పాడు. రంజిత్ పళ్ళు బిగించి మేనేజర్ వైపు చంపేసేలా చూసి అక్కడి నుండి వెళ్ళడంతో ప్రకాష్ రావు మేనేజర్ వైపు చూసి బాగా బలుపు పెరిగింది కదా అందరికీ అని అంటూ వెళ్ళాడు. మేనేజర్కి చాలా భయం వేసిన ఎంతో కంట్రోల్గా ఇద్దరితో పాటు వెళ్ళి సార్ ఆల్రెడీ వాళ్ళు వచ్చేశారు, మీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చూసేశాను సార్, 5 నిమిషాల్లో నేను వచ్చి మిమ్మల్ని పిలుస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి అని ఎంతో వినయంగా చెప్పాడు. ఏంటి ఆఫీస్లో చూపులు మారిపోయాయి, మీ అందరి మీద ఇప్పుడే మర్డర్ అటెంప్ట్ చేసినట్టు నన్ను చూసి వణికిపోతున్నారు. చూడండి, నేనెప్పుడు మీ ఎవరి జోలికి రాలేదు, సో మీ కంట్రోల్లో మీరుంటే బాగుంటుంది అని రంజిత్ చెప్పాడు. మేనేజర్ తల ఊపి సైలెంట్గా ఉండడంతో రమ్య ఎక్కడా అని రంజిత్ అడిగాడు. సార్, తను 1 వీక్ నుండి ఆఫీస్కి రావడం లేదు సార్, ఆ మధ్య ఆఫీస్ బయట తన మీద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారని తెలిసింది, అప్పటి నుండి తను రాలేదు, లీవ్ తీసుకుంది అని మేనేజర్ చెప్పాడు. లీవ్ క్యాన్సిల్ చేశామని తనకి మెయిల్ చేయి, 2 డేస్లో ఆఫీస్కి రావాలి ఎక్కడున్నా అని రంజిత్ చెప్పడంతో తప్పకుండా సార్, ఇంటిమేట్ చేస్తాను అని మేనేజర్ చెప్పాడు. ఇక వెళ్ళు అని రంజిత్ అన్నాడు. మేనేజర్ వెళ్ళిపోగా రంజిత్ వెళ్ళి రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లో నుండి ఒక చిల్డ్ వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగి చల్లబడి కూర్చోవడంతో ప్రకాష్ రావు రంజిత్ని చూస్తూ ఇప్పుడు ఆ రమ్య గురించెందుకు అని అడిగాడు. అది నా స్ట్రెస్ బస్టర్, మీకు సంబంధం లేదు అని రంజిత్ అన్నాడు. మరి మధు కావాలంటున్నావు, లైఫ్ లాంగ్ తనతోనే ఉంటానంటున్నావు, ఇంటి కోడలని ఫిక్స్ చేసావు కదా, మరి మధ్యలో ఇప్పుడు రమ్య గురించెందుకు అని ప్రకాష్ రావు అడిగాడు. నా విషయాల్లో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇకపోతే మధుని రమ్యతో పోల్చకు, ఆఫీస్ టెన్షన్లో నేను తన వల్లే నార్మల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు అర్థమైందనుకుంటా ఎందుకు అడిగాను. ఇకపోతే మధు ఇంటి కోడలు, అది ఫిక్స్. తనని తీసుకొచ్చేలోపు నా మనసుతో పాటు నా బాడీ కూడా స్ట్రెస్ తగ్గించమని అడుగుతుంది, అందుకే రమ్య అని అడిగాను.
ఇక దీని గురించి డిస్కషన్ పెట్టకు, క్లారిటీ వచ్చిందిగా అని రంజిత్ అన్నాడు. మీ అమ్మ బాబాయ్ గురించి కనుక్కుంటున్నావా అని ప్రకాష్ రావు అడగడంతో కనుక్కుంటున్నాను. ఒక చిన్న క్లూ దొరికింది, కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ మీటింగ్ ఉండడంతో కాన్సన్ట్రేషన్ ఇటు పెట్టాను. ఇకపోతే ప్రజెంట్ మీటింగ్ గురించి ఆలోచించు, ఇంకేం మాట్లాడకు అని చెప్పి మళ్ళీ తిరిగి తన సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. మేనేజర్ దేవంశ్ క్యాబిన్లోకి పర్మిషన్ తీసుకొని వెళ్ళి రంజిత్ సార్, ప్రకాష్ రావు సార్ వచ్చారు, మీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగిపోయాయి అని చెప్పాడు. ఓ వచ్చేసారా, ఇకపోతే ఈ క్యాబిన్ రంజిత్ది అనుకుంటా అని దేవాంశ్ అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా అంకిత, మీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా చేసుకోవాలని, చాలా చాలా హ్యాపీగా ఉండాలని, మీరేం కోరుకుంటే అవి జరగాలని, మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుండి వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇకపోతే ఈ విషెస్ ఒక స్పెషల్గా అనిపించింది నాకు, బికాజ్ తన ఫ్రెండ్ బర్త్డే అని మన రీడర్ కమెంట్ చేశారు. సో విష్ చేయమని, అంటే మన రిలేషన్కి మనం విష్ చేయడం చాలా నార్మల్, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కాబట్టి. కానీ ఫ్రెండ్కి విష్ చేయమని చెప్పినప్పుడు అంటే ఎంత బ్యూటిఫుల్ బాండ్ ఉంటే రిక్వెస్ట్ పెడతారు. సో క్యూట్ కదా. అండ్ మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇకపోతే మన కమెంట్స్ విషయానికి వచ్చేస్తే ముందు ఇప్పుడు చెప్పిన అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అయ్యో భగవంతుడా, చెప్తూ ఉంటే మధ్యలో హచ్ హచ్ అని తుమ్ముతూనే ఉన్నా నేను, అందుకే నా వాయిస్ క్లిప్పింగ్కి మారిపోయింది. ఇదే కాదు, రేవంత్ అప్డేట్ కూడా ఇప్పుడే రెడీ చేశారనమాట, అది కూడా ఇలానే వచ్చింది, హచ్చ హచ్చని తుమ్ముతూనే ఉన్నాను. సో ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి మీరు. ఈ అప్డేట్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలా 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 మంచిగా అనిపించాయి. విష్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందులో ఓన్లీ విషెస్ మాత్రమే కాదు, మంచి కోరుకునే విధానం, కమెంట్ పెట్టే విధానం, అవి చాలా స్వీట్గా హార్ట్ మెల్టింగ్ అనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్. దాంతోపాటు డాన్ పాపన్ రోజు పెట్టవా అని కూడా రిక్వెస్ట్లు వచ్చాయి. బట్ సిచ్యువేషన్ అలా కాదు కదా, అది డైలీ ఇచ్చానంటే దేవాంశ్ స్టోరీ బ్యాక్ అయిపోతుంది కదా మళ్ళీ, అందుకని ఇంకా డే బై డే ఇస్తున్నా. జస్ట్ ఇంకొక 4 అప్డేట్స్ అనుకుంటా దేవాంశ్ స్టోరీ అయిపోతుంది, ఫినిషింగ్ వచ్చిందని మీకు మోస్ట్లీ అర్థమైపోయింది కదా. సో ఇది అయిపోయిన తర్వాత నుంచి మనకి డాన్ పాప నార్మల్గా వస్తుంది. ఇకపోతే ఆర్సీ గురించి అయితే అసలు నేను చెప్పక్కర్లేదు, బెస్ట్ కమెంట్స్ అన్నీ వస్తున్నాయి. రేవంత్లో మొదట్లో సైలెంట్గా ఉండేవాడు, అలాంటి వాడిలో ఇప్పుడు చాలా వేరియేషన్స్ చూపించడం, పూజ ఫ్రీగా ఉండడం, అదంతా చాలా బాగుందన్నారు. అలానే స్టోరీని అసలు ఇంత బాగా ఎలా రాస్తున్నావు, చాలా చాలా స్వీట్గా, ఇన్నోసెన్స్, అదంతా చాలా బాగుంది అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చదవడం న్యూస్ రిపోర్టర్ లాగా చాలా బాగా చదువుతున్నావు అని కూడా కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదో మీ బ్లెస్సింగ్స్ అనమాట. యాక్చువల్లీ మీరు వీడియోస్ చూస్తే మీరు పెట్టే కమెంట్స్ వల్లే నేను కొంచెం ఫ్రీగా మాట్లాడడం జరుగుతుంది, దానివల్లే వీడియో మంచిగా వస్తుంది. ఫస్ట్ అప్డేట్కి ఈ అప్డేట్కి మధ్య 800 వీడియోలు ఉన్నాయి, కానీ నా వాయిస్ ఒక్కొక్క రోజుకి చేంజ్ అవుతూనే ఉంది. అదంతా మీ కమెంట్స్ వల్లే నిజంగా. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఆ ఫ్రీనెస్ని నాకు ఇచ్చినందుకు. ఇక అంతే ముచ్చట్లు, మనం రేవంత్ స్టోరీతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.